ఈ వీడియో ద్వారా మనం 1857 రివోల్ట్ టైంలో ఆంధ్రాలో జరిగిన ఈవెంట్స్ గురించి చూద్దాం. అయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఈవెంట్ ఎక్కడ జరిగింది, సెకండ్ థింగ్ లీడర్ ఎవరు, ఆ ఈవెంట్ కి లీడర్ ఎవరు, అండ్ దాన్ని సప్రెస్ చేసింది ఎవరు, సప్రెస్ చేసిన పర్సన్ ఎవరు. ఇవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ పార్లకిమిడిలో జరిగింది. పార్లకిమిడి అనేది గంజాం డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ప్రెసెంట్ గంజాం డిస్ట్రిక్ట్ ఎక్కడుంది, ఒడిస్సాలో ఉంది. అయితే ఇక్కడ ఎక్కువగా సవరా ట్రైబ్స్ ఉండేవాళ్ళు. సవర జాతి వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని అమ్ముకొని బతికేవాళ్ళు. బట్ బ్రిటిషర్స్ ఏం చేశారు, ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని అమ్ముకోవడానికి వీలు లేదని కొన్ని రూల్స్ ని పాస్ చేశారు. దీనికి అగైనెస్ట్ గా సవరా ట్రైబ్స్ అందరూ కూడా రివోల్ట్ ని ప్రకటించారు అగైనెస్ట్ గా. అదే పార్లకిమిడిలో జరిగిన రివోల్ట్ అన్నమాట. వీళ్ళకి లీడర్ ఎవరు అంటే రాధాకృష్ణ దండసేన. రాధాకృష్ణ దండసేన అనే పర్సన్ పార్లకిమిడిలో జరిగిన రివోల్ట్ కి లీడర్. ఈయన గైబాకి సంబంధించిన పర్సన్ రాధాకృష్ణ దండసేన. దీన్ని ఎవరు అణిచివేశారు, కెప్టెన్ విల్సన్ నోల్డ్. కెప్టెన్ విల్సన్ నోల్డ్ పార్లకిమిడి రివోల్ట్ ని అణిచివేసిన పర్సన్. ఫైనల్ గా రాధాకృష్ణ దండసేనని ఉరి తీయడం జరిగింది. నెక్స్ట్ ఎర్రన్నగూడెం. ఎర్రన్నగూడెం అనేది గోదావరి ఏజెన్సీలో ఉంటుంది. ప్లేస్ కూడా ఇంపార్టెంట్, గోదావరి ఏజెన్సీలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. పార్లకిమిడి అనేది గంజాం డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఎర్రన్నగూడెం గోదావరి ఏజెన్సీ. సో సేమ్ ఇక్కడ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని అమ్ముకోనికుండా కొన్ని బ్రిటిషర్స్ కొన్ని రూల్స్ ని పెట్టడం వల్లే ఇది జరిగింది. సో దీనికి లీడర్ వచ్చేసి కోరుకొండ సుబ్బారెడ్డి. కోరుకొండ సుబ్బారెడ్డి ఈయన కొరటూరుకి సంబంధించిన పర్సన్. కొరటూరు. దీన్ని అణిచివేసింది శంకరస్వామి. శంకరస్వామి అని ఇవ్వచ్చు లేదా సుంకర స్వామి అని ఇవ్వచ్చు. ఈయన ఎవరు అంటే గుట్టాయిగూడెం మున్సబు. గుట్టాయిగూడెం మున్సబ్. అప్పట్లో మున్సబ్లు వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ కి సపోర్ట్ గా ఉండేవాళ్ళు కాబట్టి ఈ శంకర స్వామి అనే పర్సన్ ఈ ఎర్రన్నగూడెం దీన్ని అణిచివేశారు, ఈ రివోల్ట్ ని. ఈ కోరుకొండ సుబ్బారెడ్డి బ్రిటిషర్స్ అడిగినప్పుడు రీజన్ ఏం చెప్పారంటే నానా సాహెబ్ ఇక్కడికి వస్తారన్నారు. సో ఎవరైతే బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా పోరాడతారో వాళ్ళకి రివార్డ్స్ ఇస్తారు అన్నారు. అందుకే నేను ఈ రివోల్ట్ ని ప్రకటించాను అని చెప్పి ఈ కోరుకొండ సుబ్బారెడ్డి చెప్పారు. అయినప్పటికీ ఫైనల్ గా ఈ కోరుకొండ సుబ్బారెడ్డిని ఉరి తీయడం జరిగింది. సో రాధాకృష్ణ దండసేనని ఉరి తీశారు, కోరుకొండ సుబ్బారెడ్డిని కూడా ఉరి తీశారు. ఇక్కడ గుర్తుపెట్టుకున్న లీడర్స్ ఎవరు, సప్రెస్ చేసింది ఎవరు, అండ్ ఏ ఏరియాలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. థర్డ్ థింగ్, కడపలో జరిగింది ఈ ఈవెంట్. దీనికి లీడర్ వచ్చేసి షేక్ పీర్ సాహెబ్. షేక్ పీర్ సాహెబ్ అనే ఆయన లీడర్. సో ఇక్కడ ఏంటి అంటే కడపకి ఈయన మహమ్మద్ పట్నంగా నేమ్ ఇచ్చాడు. మహమ్మద్ పట్నం. సో బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా జిహాద్ ని ప్రకటించడం జరిగింది. జిహాద్ అంతే. కడప ఈవెంట్ కి హెడ్ ఎవరు అని అడుగుతారు, షేక్ పీర్ సాహెబ్. సో ఈయన జిహాద్ ని ప్రకటించారు. నెక్స్ట్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఇక్కడ పర్టికులర్ లీడర్ అంటే ఎవరు లేరు. ఇక్కడ ముస్లిమ్స్ వచ్చేసి తెలుగులో కరపత్రాలను పంచారు, తెలుగులో పాంప్లెట్స్ ని పంచారు. ఏమనంటే విశాఖపట్నాన్ని మొహమ్మద్ పట్నంగా రీనేమ్ చేయండి అని చెప్పి, విశాఖపట్నంని మొహమ్మద్ పట్నంగా రీనేమ్ చేయమని చెప్పి కరపత్నాలను పంచారు. అండ్ అలానే బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా పోరాడారు. జగ్గయ్యపేటలో ఏమో బ్రిటిషర్స్ రెవెన్యూని లూట్ చేశారు. బ్రిటిష్ రెవెన్యూని లూట్ చేశారు. సో బ్రిటిష్ రెవెన్యూని లూట్ ఎక్కడ చేశారంటే జగ్గయ్యపేటలో. విశాఖపట్నంలో ఏమో ముస్లిమ్స్ అందరూ కూడా తెలుగులో కరపత్రాలని పంచారు, విశాఖపట్నం ని మొహమ్మద్ పట్నంగా రీనేమ్ చేయమని చెప్పి. అండ్ కడపలో ఏమో షేక్ పీర్ సాహెబ్ పోరాడారు. ఇక్కడ ముస్లిమ్స్ జిహాద్ ని ప్రకటించారు. అండ్ మసీదులో కొన్ని ప్రేయర్స్ కూడా చేయడం జరిగింది. ఎర్రన్నగూడెంలో ఏమో కోరుకొండ సుబ్బారెడ్డి ఈజ్ ద లీడర్ అండ్ దాన్ని అణిచివేసింది శంకరస్వామి ఆర్ సుందరస్వామి. పార్లకిమిడిలో రాధాకృష్ణ దండసేన గైబాకు చెందిన పర్సన్ అండ్ దాన్ని సప్రెస్ చేసింది కెప్టెన్ విల్సన్ నోల్డ్. అయితే పీవైకి ఏమి ఇచ్చారో చూద్దాం ఈ టాపిక్ మీద. Who is the Nizam of Hyderabad who is said to have participated in Sipahi Mutiny of 1857? 1857 సిపాయి ముట్నీలో
హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేసిన నిజాం ఎవరు అని. పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటే అఫ్జలుద్దౌలా. ఇది కరెక్ట్ ఆప్షన్.